పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని. ఈసారి ఎలక్షన్ లో ఆయన నుంచుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకున్నాను. వెంటనే వాంతి వచ్చేస్తా. సెటప్ గెటప్ బాగానే మార్చేవారు. ఇలా బావలేకపోతే వీళ్ళకి దిక్కు లేదని బయట అందరూ అంటున్నారు. అంటారు వాళ్ళ సొంపేం పైంది చదువుకొద్ది అనేస్తారు. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న, తేడా వస్తే బిచ్చమైతే బతకాల. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. నమస్కారం. రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు మై డియర్ ఫ్యాన్స్, గుర్తు ఫ్యాన్ అక్క, అవా మన గుర్తు ఫ్యాను ఇక్కడ నా ఆర్మీ, Gold medalist, topper of the batch, Pranav, the head constable. I love you. ఖాళీగా ఉంటే లేడీ గడపలు మాకు లైన్ అయితే I love you అంతే. I love you. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందూలం సార్. I love you అంతే. I love you. అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లే. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్పా. ఏమా ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్ చూపించచ్చు. డాడీజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. రోల్ రివర్స్. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తు. నాకు పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చి నన్ను అన్ని సార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. దొంగ నా కొడుకులు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనబడతా. ఎవరికి ఉపయోగం? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మెంటల్ తిక్కగా మాట్లాడుకో. ఈ జన్మ కాదు, 10 జన్మలు ఎత్తినా సరే పవన్ కళ్యాణ్ స్థాయి అర్జున్ రాదు. తప్పు అది నీ పతనానికే కారణం అవుతుంది, గుర్తుపెట్టు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు సార్, ఇప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను సార్. నేను వస్తాను బాబు. ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్ లోనే చెప్పాలి, అది లాస్ట్ లోనే తినాలి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం. క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అన్న ఈ మాట ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. చిన్న భాషకి చెప్పి ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి, మాట్లాడాలి. జనంతో రంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళు లాగున్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? నా మనసుకు నచ్చితే నేను వస్తా. కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అది మీ అందరికి తెలిసిందే. బాగా తెలుసులేరా. అర్థమైందిరే. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఎవరికి ఉపయోగం? ఓపెన్ గా చెప్తా, నేను భయపడతా. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా. సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అంతేగా అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. ఎక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటకు పోదాం పదండి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలేదు. సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ అలాగే కానీ ఏం కలుగుతానా బొందా, ఇంకా నేనే చెప్పందే. ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా భాష ఏంట్రా? నాకెందుకో సినిమా వస్తున్న విధానం చూస్తుంటే నాకు నవ్వు వస్తుందబ్బా. ఇక్కడ మేం పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి. నాకెందుకో సినిమా వస్తున్న విధానం
ఇప్పుడు అలాగే ఉంటదా? మీ అందరికి చాలా నచ్చి మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నేను ఎక్కువ చెప్పను. మాకు తెలుసులేరా. నంబర్ 6న అస్సలు తగ్గేదేలే. నీకు స్పాట్ నేను ఎడతాగా. సినిమా గురించి ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి, నా ఫ్యాన్స్ మరొకటి చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి. వాడే ఉద్దేశంతో అన్నాడు. మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు, ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. చిటికలే ఎర్రి పుష్పం. ఏమంటారు?